నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నర్రవాడలో వెలసియున్న శ్రీ వెంగమాంబ దేవస్థానంలో జూన్ 15వ తేదీ నుండి జరగనున్న బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బ్రహ్మోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కాకర్ల మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులకి సూచించారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వెంగమాంబ దేవస్థాన ఏవో ఉషశ్రీ, కమిటీ సభ్యులు, స్థానిక టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఇక్కడ ఈ రివ్యూ మీటింగ్కి విచ్చేసిన గవర్నమెంట్ అధికారులకి, ఈఓ గారికి, ఆలయ ధర్మకర్తలకి, అలాగే చైర్మన్ గారికి, సర్పంచ్ గారికి, అన్ని పార్టీల నాయకులకి, అలాగే మా వెంకటరత్నం గారికి, అలాగే ఇక్కడున్న మిగతా పెద్దలందరికీ, నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. దాదాపుగా మనం ఒక 2-3 గంటలు రివ్యూ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మన వెంగమాంబ తల్లి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ఈ నెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జరగబోతున్నాయి. ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో నరవాడ గ్రామంలో ఈ బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. వీటికి దేశ నలుమూలల నుంచి కూడా వెంగమాంబ తల్లి భక్తులు లక్షలలో ఇక్కడికి వచ్చే పరిస్థితి ప్రతి సంవత్సరం కూడా. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ మంది వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. వారు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ 5 రోజులు కూడా ఎవరికి ఏం ఇబ్బంది కలగకుండా ఇక్కడ అరేంజ్మెంట్స్ చేయడానికి ఆ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. గత సంవత్సరాల్లో ఎప్పుడైనా ఈ బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు కొన్ని టీమ్స్ పెట్టుకొని మనం రివ్యూ చేసుకొని ఈ కార్యక్రమం చేసుకునేవాళ్ళం. ఈసారి కొద్దిగా మనం దాన్ని నెక్స్ట్ స్టేజ్కి తీసుకొని వెళ్ళి కొంత కోఆర్డినేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ డిఫరెంట్ టీమ్స్ అవ్వచ్చు, లేదంటే దాతలకి మనకి ఏం కావాలి, ఇక్కడ దేవస్థానానికి ఏం కావాలని దాతలకి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాళ్ళని ఎలా మనం అడగాలి, దాతల్ని ఎలా మనం ఇన్స్పైర్ చేయాలి అనే దానికి కొంత మనం కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది. అలాగే దానిలో డిఫరెంట్ కార్యక్రమాలు ఉంటాయి, డిఫరెంట్ టీమ్స్ పెట్టుకొని. అలాగే మనం ఇంకొకటి వాలంటీర్ ఎంగేజ్మెంట్ ఎక్కువ చేసుకోవాలని, వాలంటీర్స్ని ఎక్కువ మందిని దీంట్లో భాగస్వామ్యం చేయాలని చెప్పి, ఎక్కువ మంది యూత్ని తీసుకొచ్చి వాలంటీరింగ్గా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్పి మనం నిర్ణయించడం జరిగింది. అలాగే ప్రతి డిపార్ట్మెంట్ వారు కూడా వారి మీద బాధ్యత పెట్టడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, ఎలక్ట్రిసిటీ అవ్వచ్చు, అలాగే మన ఆర్టీఓ ఆఫీసర్స్ అవ్వచ్చు, అలాగే మన ఎంఆర్ఓ గారు అవ్వచ్చు, ఎండిఓ గారు అవ్వచ్చు, ఇక్కడ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, వారందరికీ కూడా అదనపు బాధ్యతలు ఇవ్వడం జరిగింది. ఆ 5 రోజుల్లో వారు ఇక్కడ ఏం చేయాలి, వారి నుంచి సపోర్ట్ ఇక్కడ ఏం కావాలని. అలాగే గత బ్రహ్మోత్సవాల్లో మనం లెసన్స్ ఏదైతే నేర్చుకున్నాం, లెసన్స్లు ఏంటంటే ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ మనం ఏమన్నా మిస్టేక్ చేసామా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే వాటిని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఈ బ్రహ్మోత్సవాలు అనేది స్పష్టంగా డిస్కషన్ చేయడం జరిగింది. ఓపెన్గా అందరితోటే, గ్రామస్తులతోటే మాట్లాడడం జరిగింది. వారి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మనం ఇక్కడ ఈ గుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. వెంగమాంబ తల్లి దేవస్థానానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ గుడి ఒకటి, తర్వాత సిద్ధేశ్వర ఆలయం ఒకటి, ఉదయగిరి ఫోర్ట్ ఒకటి, ఈ 3 కనెక్ట్ చేసుకొని మనం ఒక టూరిజం హబ్ కింద చేయాలని చెప్పి మనం ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా సక్సెస్ అవుతాము. ఒక స్టెప్ అయితే డెఫినెట్గా పడుతుంది 4 ఏళ్లలో. అదొకటి. తర్వాత ఇక్కడికి వచ్చే దాతలను కూడా చాలామందిని కలవాలని, నేను పర్సనల్గా కానీ నాయకులు కానీ వారిని పర్సనల్గా కలవాలనే ఉద్దేశంతో కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటా ఉన్నాం. ఇక్కడ వారిని కూడా కలవడం జరుగుతూ ఉంది. అలాగే మనం గవర్నమెంట్కి ఒక ప్రపోజల్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చరు డెవలప్ చేసుకునే దానికి గాను 6,80,00,000తోటే మనం ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అది కూడా మనకు సుముఖంగా ఉంది. అది కూడా ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఈ బ్రహ్మోత్సవాలు అవ్వగానే వర్క్ స్టార్ట్ చేసుకొని కొంత ముందుకెళ్తాం. అలాగే మన దాతల నుంచి కూడా ఎంతోమంది దాతలు నాకు కూడా కాల్ చేస్తూ ఉన్నారు. వారికి స్పెసిఫిక్ ప్రాజెక్ట్స్ అంటే ఇక్కడ బాగా ఇబ్బంది అనిపించిన సమస్య ఏంటంటే మనకు టాయిలెట్ సమస్య. ఆ రోజు 5 రోజులకు కూడా చాలా ఇబ్బంది పరిస్థితి. మనకు పర్మనెంట్ స్ట్రక్చర్స్ లేనందువల్ల కొంత ఇబ్బంది అవుతా ఉంది. కొన్ని ఉన్నాయి కానీ ఆ కెపాసిటీ సరిపోవడం లేదు మనకు.
అలాగే మనకున్న ప్లేస్లో ఆ రోజు కళ్యాణం 18వ తేదీ ఉదయాన్నే కళ్యాణం జరిగే ప్లేస్లో ఎక్కువ స్పేస్ కావాలని చెప్పి దాన్ని ఇంకా కూడా పెద్ద ఎత్తున మనం చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా మనం ఒక కమిటీ కూడా వేసుకొని ఆ కళ్యాణం వరకు కమిటీ వేసుకొని డిస్కషన్ చేసుకొని చేయడం జరుగుతూ ఉంది. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్, స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.